అందరికీ నమస్కారం. నా పేరు హరి. ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త పరమహంస గారు. నమస్కారం అండి. నమస్కారం అండి. ఈ రోజు నుంచి పాల్గొన మాసం మొదలవుతుంది కదండి. పాల్గొన మాసం యొక్క విశిష్టత ఏంటి అనేది ఒకసారి మనం తెలుసుకుందాం. నమస్కారం అండి హరి గారు. ఈ ఫాల్గుణ మాసం గురించి చెప్పాలంటే చాలా ఉందన్నమాట. అంటే అన్ని మాసాలలో అంటే 12 మాసాలు ఉంటాయి. ఈ 12 మాసాలలో ప్రముఖమైనది, విశిష్టమైనది అని చెప్పబడింది ఈ ఫాల్గుణ మాసం. ఈ ఫాల్గుణ మాసం ఎందుకు ప్రత్యేకమైనది, విశిష్టమైనది అని చెప్పుకోవాలంటే ఇందులో ప్రతిరోజు ఒక విశిష్టత ఉంది. మాసం మొత్తం ఒక విశిష్టత ఉంటే ప్రతిరోజు అంటే మనకి 15 రోజులు శుక్లపక్షంలో ఉంటాయి తిథులు, 15 రోజులు బహుళపక్షంలో ఉంటాయి కదా. 30 రోజుల్లో కూడా మనకి ఎన్నో విషయాలు చెప్పబడ్డాయి అన్నమాట. ఇప్పుడు మనకి ఏంటంటే 12 మాసాలు తెలుగు మాసాల ప్రకారం చైత్ర, వైశాఖ, ఇలాగ జ్యేష్ఠ, ఆషాఢ, శ్రావణ, భాద్రపద, ఆశ్వయుజ, కార్తీక, మార్గశిర, పుష్య, లాస్ట్ లో వచ్చేది మాఘ, ఫాల్గుణ. మాఘ మాసం వెళ్ళిపోయింది, అది చాలా అద్భుతమైన మాసం. ఇక్కడ ఫాల్గుణ మాసం, ఈ మాఘ మాసం, ఫాల్గుణ మాసం శిశిర ఋతుల్లో వస్తాయి. గొప్ప విశేషం ఏంటంటే వస్తాయి. అయితే ఇది ఆఖరిది ఫాల్గుణ మాసం చెప్పాలంటే మాసాల్లో ఆర్డర్ ప్రకారం చూస్తే ఆఖరిది. కానీ ఈ 11 మాసాల్లో మనం రకరకాల ఒక మాసాన్ని బట్టి చైత్ర మాసంలో మనం ఉగాది చేసుకుంటాం, శ్రీరామనవమి చేసుకుంటాం, అలా చేసుకుంటాం. అలా భాద్ర మాసం గణపతి నవరాత్రులు, చైత్ర మాసంలో వారాహి నవరాత్రులు, ఆశ్వేజ మాసంలో దేవి నవరాత్రులు, మళ్ళీ పాల్గొన మాసం కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది అన్నమాట. ఈ ఫాల్గుణ మాసం ఆఖరిదైనట్టు ఒక అద్భుతమైన మాసం అని చెప్పాలి. అంటే ఈ ఫాల్గుణ మాసం గురించి ఎందుకు చెప్పుకోవాలంటే ఈ 11 ముందు ఉన్నటువంటి 11 మాసాల్లో చేసినటువంటి దేవీ దేవతల పూజలు, ఆ వ్రతాలు అన్నిటినీ కూడా మన ఇందులో ఒకసారి సంక్షిప్తంగా మళ్ళీ ఇందులోకి వస్తాయి, రీకాల్ చేసుకున్నట్టు. గొప్ప విశేషం అంటే మళ్ళీ రీకాల్ చేసుకున్నట్టుగా మనకి ఈ ఫాల్గుణ మాసం వస్తుంది. ఫాల్గుణ మాసంలో ఏ దేవి దేవతలు ఆరాధిస్తారండి ఎక్కువగా? అదే చెప్పుకుందాం మనం. ఈ ఫాల్గుణ మాసం గురించి 2 మొక్కలు మనం చెప్పుకుంటే, ఆ ఫల్గుణి అనేది ఒక నక్షత్రం. 27 నక్షత్రాల్లో ఫల్గుణ నక్షత్రంలో పూర్వ ఫల్గుణి, ఉత్తర ఫల్గుణి అని 2గా చెప్పబడింది. ఈ పూర్వ ఫల్గుణినే పుబ్బా నక్షత్రం అంటారు వాడుకలో, ఉత్తర ఫల్గుణి ఉత్తర నక్షత్రం అంటారు. ఏమండి నక్షత్రంలో మీరు చెప్పిన ఫల్గుణి కనపడలేదు అంటే అలా కనపడదు. పూర్వ ఫల్గుణి అంటే పూర్వభద్ర, ఉత్తరాభద్ర అని ఎలా అంటామో పూర్వ ఫల్గుణిని పుబ్బా నక్షత్రంగా చెప్పబడింది, ఉత్తర ఫల్గుని ఉత్తర నక్షత్రంగా చెప్పబడింది. చాంద్రమానంలో ఎలా చెప్తుందంటే ఈ పౌర్ణమి నాడు ఏ నక్షత్రానికి దగ్గరగా సంచరిస్తుందో ఆ మాసాన్ని ఆ పేరుతో, చిత్రా నక్షత్రానికి పౌర్ణమికి దగ్గరికి వెళ్తే చైత్రమాసం అలా చెప్పబడింది. అలాగే ఇక్కడ ఫల్గుణి నక్షత్రంలో చంద్రుడికి అంటే పౌర్ణమి నాడు పూర్ణచంద్రుడికి దగ్గరలో ఈ సంచారం జరుగుతుంది. అందువల్ల దీన్ని ఫాల్గుణ మాసం అంటారు అనేది చెప్పబడింది అన్నమాట. ఇక ఇది ప్రత్యేకించి భాగవతంలో ముఖ్యంగా ఏం చెప్పబడింది అంటే అష్టమ స్కందంలో ఈ ఫాల్గుణ మాసం విష్ణువుకి ప్రీతికరం. అంటే ముఖ్యంగా ప్రత్యేకించి గోవిందుడికి ప్రీతికరం. గోవింద గోవింద అంటాం కదా, ఆ గోవిందుడికి ప్రీతికరం. ఎందుకు ప్రీతికరం? ఫాల్గుణ మాసం ఒక్కటే ఎందుకు ప్రీతికరం? దానికి మళ్ళీ చెప్పబడింది. గోవింద అంటే అసలు అర్థం ఎలా వచ్చిందంటే గో అంటే ఆవులు, ఈ ఆవులు ప్లస్ వేదాలు, గోకు వేదాలు అనే అర్థం కూడా ఉంది. గోవుల్ని వేదాలని రక్షించేవాడు ఎవడు? గోవిందుడు. అందువల్ల గోవింద అని వచ్చింది. ఈ పాల్గొన మాసం పర్టికులర్ గా ఒకే వ్యక్తికి చెప్పాలి అంటే విష్ణుమూర్తికి చాలా చాలా ప్రీతికరం. విష్ణుమూర్తి ఇంకా శివకేశవులు ఇద్దరు ఒకటే, కానీ శివుడి విషయం వస్తుంది ఇందులో, ఈ గణపతి విషయం వస్తుంది, దేవతలైన లక్ష్మీ ఇవన్నీ వస్తాయి ఇందులో దీంట్లో. ఇక ఈ ఫల్గుణ మాసం యొక్క విశిష్టతలు చెప్పుకుంటూ పోతే ఇది వసంతోత్సవం అంటే శిశిర ఋతువు. ఇప్పుడు మాఘమాసం, ఫాల్గుణ మాసం శిశిర ఋతువులు, 6 ఋతువులు కదా మనకి, అవి 2 శిశిర ఋతువుల్లోకి వస్తాయి. ఈ శిశిర ఋతువు అయిపోయిన తర్వాత మళ్ళీ వసంత ఋతువు స్టార్ట్ అయిపోతుంది, చైత్ర మాసం స్టార్ట్ అయిపోతుంది. అంటే బాగా చలికాలం, దుప్పట్లు దూరి పడుకుంటాం. ఇప్పుడు ఈ ఫాల్గుణ మాసంలో వెచ్చదనం మనకు వస్తూ ఉంటుంది అన్నమాట. అంటే వేసవ కాలానికి నాంది పలుకుతూ ఉంటుంది. ఇది ఇక్కడ ఏంటి ప్రత్యేకత అంటే ప్రకృతి కూడా చాలా పులకిస్తుంది. ఈ మాసంలో ఆకులు చిగురుస్తాయి, మళ్ళా అన్ని రాలి చిగురుస్తాయి, అన్ని జరుగుతూ ఉంటాయి. మనలో ఎన్నో కొత్త ఉత్సాహాలు కలిగిస్తాయి. ఈ పాల్గొన మాసం యొక్క గొప్పతనం ఏంటంటే మిగిలిన మాసాల కంటే మానవుల్లో ఒక కొత్త ఉత్సాహం, కొత్త ఉత్తేజం, నూతన ఉత్తేజం కలిగే మాసంగా దీన్ని అభివర్ణిస్తారు. ప్రకృతి పరంగా కూడా దీనికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నమాట. ఇక మనం చెప్పుకుంటూ పోతే
ఈ ఫాల్గుణ మాసంలో పయోవ్రతం అని ఒకటి చేస్తారు. పయోవ్రతం. పయోవ్రతం అంటే పయోవ్రతం అంటే పయస్సు అంటే పాలు అనే అర్థం ఉంది సంస్కృతంలో. ఈ పాలకు సంబంధించిన వ్రతం అనమాట. ఈ పాలకు సంబంధించిన వ్రతం అని ఎందుకు చెప్పబడుతుందంటే ఈ పాలతోనే ఆ రోజు స్వామివారిని అభిషేకిస్తారు విష్ణుమూర్తిని. విష్ణుమూర్తిని అభిషేకించిన తరువాత ఆ 12 రోజులు చేస్తారు ఈ వ్రతం. ఒక రోజు 2 రోజులు కాదు. ఈ వ్రతం చేసి పాలే అభిషేకించి ఆ ప్రసాదం నైవేద్యంగా పెట్టిన పాలే తీసుకుని చాలా కఠోరంగా ఈ చెప్పబడింది. దీనికి ఒక మూలం ఉంది. ఈ వ్రతం చేసి ఎవరు బెనిఫిట్ పొందారు, ఒక వ్రతం చేస్తాం ఉంటుంది కదా. ఇప్పుడు ఈ సత్యనారాయణ వ్రతం చేస్తాం, దీని కథ ఏమిటండి? ఏ వ్రతానికైనా ఒక కథ ఉంటుంది. కథ లేకుండా వ్రతం లేదు. ఎందుకు చేయాలని వస్తుంది, ఎవరు బాగుపడ్డారని కూడా అడుగుతాం. పలానా వ్రతం చేస్తే ధర్మరాజు గారు చేశారు, పలానా వ్రతం కూడా ఎవరో చేశారు అని చెప్పబడుతుంది కదా. అలా చూస్తే అతిథి అంటే దేవతలకు తల్లి. అతిథి దేవతలకు తల్లి. ఆ అతిథి సంతానాన్ని బలిచక్రవర్తి ఉన్నాడు కదా, రాక్షస చక్రవర్తి. ఆ బలిచక్రవర్తి పరాజయం, ప్రతి చోట వాళ్ళని బతకనివ్వట్లే, యుద్ధాలు చేసి దేవతలు ముఖ్యంగా అందరినీ ఓడించి పడేస్తారు. అది అతిథికి మనసు కష్టంగా తోచింది. ఇలా అయిపోయింది, నా సంతతి ఏమిటి, నా పరిస్థితి ఏమిటి, దేవతల పరిస్థితి ఏమిటి, నెక్స్ట్ ఏమిటి అనే దాని మీద కశ్యపుడిని అడుగుతుంది. ఏమంటే ఏంటి పరిస్థితి, ఏం చేస్తే మరి మన పిల్లలకి ఇలా దేవతలు పేరుకి దేవతలు ఆ రాక్షసుల చేతిలో ఓడిపోతున్నారు, ఆ బలిచక్రవర్తి బతకనివ్వట్లేదు అన్నప్పుడు ఆయన చెప్తాడనమాట, ఒక పయోవ్రతం ఉంది, విష్ణుమూర్తిని మనసారా ఆరాధిస్తే ఖచ్చితంగా ఆయన కృప వల్ల మంచి జరుగుతుంది మనకి అని చెప్తాడు. అప్పటి నుంచి ఆవిడ ఈ ఫాల్గుణ మాసం మొట్టమొదటి రోజు పాడ్యం నుంచి ఒక 12 రోజుల పాటు ఆ వ్రతం నిష్టగా చేసింది. ఓన్లీ పాలే నైవేద్యం పెట్టి ఆ పాలే ఆహారంగా స్వీకరించి నైవేద్యం. ఆ అతిథి అప్పుడు ఈ స్వామివారి దయ వల్ల వామన రూపంలో ఆయన పుట్టాడు. 3 అడుగులతోనే వామన రూపం చిన్న రూపంలో వచ్చాడు. మొత్తం మీద బలిచక్రవర్తి దగ్గరికి వెళ్ళడం, 3 అడుగులు ఆయన్ని అడగడం, భూమి ఆకాశం 3 ఎక్కడ జరిగింది. ఎక్కడ పెట్టాలి అన్నప్పుడు బలిచక్రవర్తి గారి మీద పెట్టడం. ఆ రకంగా బలిచక్రవర్తి కూడా కీర్తిమంతుడు అయ్యాడు. ఈ కథ అందరికీ తెలియకపోవచ్చు. ఈ అతిథి తపస్సు వల్ల వామనుడు పుట్టాడనే విషయం చాలా మంది తెలియదు. ఇంకా కొంత బలిచక్రవర్తికి 3 అడుగులు అడిగాడు, వామనుడు త్రివిక్రముడు అయ్యాడు, పెద్దవాడయ్యాడు. ఒక భూమి మీద అంతా మొత్తం భూమండలం మీద ఒక కాలు పెట్టాడు, కాలు పైకి పెడితే ఆకాశం అంతా సరిపోయింది. మరి ఏమిటి 3 అడుగులు ఇచ్చావు కదా నాకు దానం అంటాం. బలిచక్రవర్తి మాట తప్పడు కాబట్టి నా నెత్తి మీద పెట్టండి అంటే ఆయన నెత్తి మీద పెట్టడం, దాంతో ఆయన పాతాళకు పోవడం జరిగిందనే విషయం మనకి తెలుసు. ఆ తర్వాత ఈ దేవతలంతా సుభిక్షంగా ఉన్నారు. ఈ అదితి ప్రారంభించింది ఈ పయోవ్రతాన్ని ఈ మాసంలో, ఫాల్గుణ మాసంలో అని మనకి చెప్పబడింది. అది ఒక విశేషం అన్నమాట. ఇక ఈ ఫాల్గుణ మాసంలో ఇంకా ఏమేమి జరుగుతాయి, మొత్తం క్షేత్రాలు ఉన్నాయి, దివ్యమైన క్షేత్రాలు ఉన్నాయి. ముఖ్యంగా ఇప్పుడు తిరుపతి ఉంది. తిరుపతిలో తెప్పోత్సవం అని జరుగుతుంది. తెప్పోత్సవం ఈ ఫాల్గుణ మాసంలోనే జరుగుతుంది. ఎందుకు జరుగుతుంది అంటే ఫాల్గుణ మాసంలో ఏకాదశి నాటి నుంచి పౌర్ణమి వరకు తెప్పోత్సవం చేస్తారు. 5 రోజులు చేస్తారు. ఈ 5 రోజుల్లో మొట్టమొదటి 2 రోజులు ఆ తెప్ప అంటే కోనేరులో తెప్ప పెడుతుంటుంది, అందులో ఉత్సవమూర్తుల్ని ఊరేగిస్తారు. ఫస్ట్ 2 రోజులు, ఒక రోజు రాముడి రూపంలోను, ఒక రోజు కృష్ణుడి రూపంలోను మనకి ఊరేగిస్తారు. అక్కడ మనకి బాగుంది. మిగిలిన 3 రోజులు మలయప్ప స్వామి అంటాం కదా, వెంకటేశ్వర స్వామిని మనం మలయప్ప స్వామి అంటాం. ఆ రూపంలో మలయప్ప స్వామిని మనం ఊరేగిస్తారు. ఈ తెప్పోత్సవం చాలా పవిత్రమైనటువంటి ఉత్సవం. అది అందరూ కళ్ళారా చూడాల్సిన విషయం, జన్మలో ఎప్పుడైనా చూడాల్సిన విషయం. తర్వాత మనకు హైదరాబాద్ నగరంలో మన యాదగిరిగుట్ట అంటాం కదా, ఆ లక్ష్మీ నరసింహస్వామి, ఆ లక్ష్మీ నరసింహస్వామి బ్రహ్మోత్సవాలు కూడా మనకి ఈ ఫాల్గుణ మాసంలో నిర్వహిస్తారు. ఇది ఎందుకంటే ఈ ఫాల్గుణ మాసంలో శుద్ధ ద్వాదశి అంటే 12వ రోజున ఇందాక అదితి చెప్పామే, ఆ ద్వాదశి నాడు నృసింహ ద్వాదశి అంటారు. ఆ రోజు నృసింహ అంటే అది ప్యూర్లీ నృసింహ స్వామికి సంబంధించినటువంటి ద్వాదశి. ఆ స్వామి వారికి పూజ చేసి ఆయన యొక్క బ్లెస్సింగ్స్ తీసుకుంటారు. ఇంకోటి ఏంటంటే ఫాల్గుణ అంటే ఫల ప్లస్ గుణ, ఫలాలు రెట్టింపు ఫలాలు వస్తాయి భక్తితో పూజిస్తే. ఇప్పుడు మనం చెప్పినటువంటి దేవీ దేవతలందరినీ భక్తితో పూజిస్తే మనకు ప్రతి నెల శివుడికి కూడా ఉంది.
రెట్టింపు ఫలితాలు ఉంటాయి. శివుడికి కూడా ఇందులో ఉంది. శివుడి కథలోకి వెళ్దాం. ఈ తిథుల ప్రకారం వెళ్తుంటే నెక్స్ట్ వచ్చేవే శివుడికి సంబంధించి వస్తుంది. అంటే హోలికా పూర్ణిమ అంటాం కదా, కాముని దహనం, ఇదంతా శివుడికి సంబంధించినటువంటి వ్యవహారమే. ఇది ఇందులో సందేహం లేదు. అందుకే అన్నాం కదా, ఈ నెలలో అందరూ దేవతలు వస్తారు. అందరూ గణపతి వస్తాడు, శివుడు వస్తాడు, మనకి ఇవందరూ కూడా కలయికగా ఉంటుంది. ఈ మాసంలో మన అందరినీ వేరువేరుగా చేయక్కలే. ప్రతిరోజు ఆఖరి పితృదేవతలు కూడా వస్తారు. అమావాస్య నాడు వచ్చేసి అతిథుల ప్రకారం చూసుకుంటే ఇక్కడ మాట్లాడుకుంటూ ఉంటే ఈ ఫలగుణ అనుకున్నాం. ఫల ప్లస్ గుణ. మనకి ఎన్నో అభిష్టాలు, ఎన్నో కోరికలు ఉంటాయి. ఈ కోరికలు అంటే ఇప్పుడు ఒక 100 రూపాయలు ఇవ్వాలి అని కావాలని మనం కోరుకుంటే 1000 రూపాయలు ఇస్తాడు. అన్ని రెట్లు గుణాలు ఫలగుణ. ఆ మాసం కాబట్టి భగవంతుని అంతలా తృప్తి చెంది ఆయనకి ప్రీతికరమైన మాసం. విష్ణు సహస్రనామంలో కూడా శిశిర సర్వకరి అని ఒక నామం ఉంటుంది విష్ణుమూర్తికి. ఎందుకంటే ఈ శిశిర ఋతువు ఆయనకి చాలా ఇష్టమైనది కాబట్టి ఇందులో ఏది చేసినా మనకి బహుళ ఫలాలు, చాలా ఫలాలు, మనకి అనంతమైన ఫలాలు ఇవ్వబడుతుంది, వస్తాయి, ఖచ్చితంగా వచ్చి తీరుతాయి. కాబట్టి ఫల్గుణ మాసం అంతా కూడా ఈ పయోవ్రతం చెప్పాం కదా, ఆ పయోవ్రతం నాడు కానీ ఇందాక ద్వాదశి అని చెప్పుకున్నాం కదా, ఈ నృసింహ ద్వాదశి నాడు గంగా నది స్నానం కానీ నదీ స్నానం ఏదో ఒక నదీ స్నానం కూడా చేస్తే చాలా చాలా ప్రాశస్యం చెప్పబడుతుంది అన్నమాట. అలాగే ఇందులో 2 ఏకాదశులు ఉంటాయి కదా, ప్రతి దాంట్లో శుక్లపక్షంలో ఒకటి, బహుళపక్షంలో ఒకటి, 2 ఏకాదశులు వస్తాయి. ఈ శుక్లపక్షంలో వచ్చే ఏకాదశి ఉసిరి చెట్టు ఉంటుంది కదా, అమలక ఫలం అంటారు. ఆ చెట్టు కింద చెట్టునే విష్ణు స్వరూపంగా భావించి ఆ అమలక ఏకాదశి, అమృత ఏకాదశి, ధాత్రి ఏకాదశి చాలా గమ్మత్తుగా దాన్ని అలా పిలుచుకుంటారు ఉంటుంది. ఏంటంటే దీంట్లో చేస్తే మన గొప్పతనం ఏంటంటే, మన దాంట్లో ఆధ్యాత్మిక గొప్పతనం ఏంటంటే ప్రతి చెట్టుకు దేవతా వృక్షాలు ఉంటాయి. దేవతా వృక్షాల కింద పూజ చేస్తే ఆ స్వామికి రావి చెట్టు ఉంటుంది, అదొక దేవతా వృక్షం. వేప చెట్టు ఒక అలాగా ఆ దేవతా వృక్షమైనటువంటి ఉసిరి చెట్టు కింద, ఉసిరి చెట్టుకి విష్ణుమూర్తికి చాలా ఉంటుంది. కార్తీక మాసంలో కూడా శ్రీరామ ద్వాదశి నాడు పూజ చేస్తారు, ఉసిరి కొమ్మ పెట్టి చేస్తారు. అంటే ఆయన స్వరూపమే ఉసిరి చెట్టు నుంచి ఉద్భవిస్తుందని కూడా ఒక నమ్మకం. అలాగే మనకు ఆ ఉసిరి చెట్టు మీద ఆయన పడుకుంటాడు అని కూడా మనకి ఉంటుంది. చాలా ఇంట్రెస్టింగ్. ఆ అమలక ఏకాదశి నాడు ఒక వ్రతం చేస్తే చాలా అద్భుతమైన ఫలితాలు విష్ణుమూర్తి అలా ఇచ్చేస్తాడు అని చెప్పేసి ఒక నమ్మకం. అలాగే మనకి ఇంక గణపతి దగ్గరికి వస్తే, గణపతి ఈ శుద్ధ చవితి నాడు, అంటే ప్రతి నెల బహుళ చవితి నాడు, చవితి ఆయన పుట్టింది, ఆయన చవితి ఇష్టమైన దినంగా చెప్పుకుంటాం, వినాయక చవితిని చేసుకుంటాం భాద్రపద మాసం. ఈ ప్రతి నెల వచ్చే బహుళ అమావాస్య ముందు వచ్చే చవితిని, బహుళ పక్షంలో వచ్చే చవితిని సంకట గణపతి వ్రతం చేసుకుని చతుర్థి అంటాం కదా. అన్ని సంకటాలు తొలగించేవాడు, అన్ని విఘ్నాలు తొలగించేవాడు కూడా చేసుకుంటాడు. అయితే ఇక్కడ శుద్ధ చవితి నాడు కూడా ఒక గణపతికి ఒక వ్రతం చేస్తారు. దాన్ని పుత్ర గణపతి వ్రతం, శాంత గణపతి వ్రతం లేదా శాంత చతుర్థి వ్రతం అంటారు. ఈ గణపతి ముఖ్యంగా డూండి గణపతి అని ఒక ఆయన మన కాశీలో కనపడతాడు, అలాగే ద్రాక్షారామం గుడిలో కూడా కనపడతాడు. ఆ డూండి గణపతి వ్రతం కూడా దీన్ని అంటారు అన్నమాట. ఈ గణపతికి తిలవ్రతం అంటే నువ్వులు అన్నం కలిపి నువ్వులతో చేసుకుని దాంతో ఆయనకి అభిషేకం కానీ గణపతి హోమం కానీ చేసుకుంటే అన్ని అభిష్టాలు ఖచ్చితంగా తీరుతాయని ఒకటి. ఇంకొకటి ఏంటంటే, మనం వారసుడు కావాలి, వంశోద్ధారకుడు కావాలి అనుకుంటాం కదా, పుత్రుడు లేని వారు ఈ పుత్ర గణపతి వ్రతం ఇప్పుడు నేను చెప్పాను ఈ పద్ధతిలో ఈ మాసంలో ఈ చవితి నాడు, శుద్ధ చవితి నాడు చేసుకుంటే పుత్ర గణపతి వ్రతం ఖచ్చితంగా గణపతి పుత్రుడిని ప్రసాదిస్తాడని చెప్పి, మీకు పిల్లలు లేరా, ఉన్నారండి కానీ అబ్బాయిలు లేరండి, మా వంశం లేరండి అనుకుంటాం మనం. అలా లేకుండా ఈ పుత్ర గణపతి వ్రతం ఎవరిస్తారు, పుత్ర గణపతి ఇస్తాడు ఖచ్చితంగా. డూండి గణపతి అంటారు. మనకి ఎప్పుడైనా కుదిరితే కాశీలో కానీ ద్రాక్షారామంలో కానీ ఆ డూండి గణపతిని మనం దర్శించుకుంటే విశేషమైన ఫలితాలు ఉంటాయి, మామూలుగానే ఉంటాయి. కానీ ఈ ఫాల్గుణ మాసంలో ఈ గణపతికి పుత్ర గణపతి వ్రతం చేసుకుంటే, ఇందాక చెప్పాం కదా వ్రతాలన్నీ కూడా ఇందులో వచ్చాయని చెప్పాం కదా, ఈ రకమైన వ్రతం చేసుకు ఖచ్చితంగా పుత్ర సంతానం కలుగుతున్నది శాస్త్రవచనం, ఇందులో సందేహం అయితే. అలాగే ప్రతి తిథి కన్నా కదా పంచమి నాడు అనంత పంచమి అంటారు. అనంతమైన లక్ష్మీనారాయణులు అంటే మన విష్ణుమూర్తి లక్ష్మీదేవిని లక్ష్మీనారాయణులు అంటారు, గోవిందుడు అంటారు, వెంకటేశ్వర అంటారు. ఆయన స్వరూపాలు కదా. ఆ లక్ష్మీనారాయణులకు విశేషించి పూజలు జరుపుతారు ఇక్కడ.
ఈ పాల్గొన మాసంలో లక్ష్మీనారాయణ పూజలు. అలాగే ఈ ఫాల్గుణ మాసం ఇందాక మనకు ఒక ప్రశ్న వచ్చింది, ఇందాక మీరు అడిగారు చక్కని. ఇంతసేపు గోవిందుడికి ప్రీతికరం, అదితేదో విష్ణుమూర్తిని పూజించింది, వామన స్వరూపంగా ఆయనే పుట్టాడు ఆవిడ కడుపున, దేవతల్ని బలిచక్రం నుంచి రక్షించాడు, ఇవన్నీ చెప్పుకున్నారు. ఈయన పరిస్థితి ఏంటి శివుడు గురించి అంటే, పరమేశ్వరుడు ఏం చేస్తాడంటే, పరమేశ్వరుడు ఫాల్గుణ మాసంలో ఏం చేస్తాడు, ఏం చేశాడు, పరమేశ్వరుడికి ఫాల్గుణానికి సంబంధం ఉందా? ఆయన కార్తీక మాసం కదా, ఇంకోటి ఏదో కదా, శివరాత్రి మాఘమాసంలో వచ్చింది, మాఘమాసం ఆయన ప్రీతి. ఏదైనప్పటికీ లోక కళ్యాణం కోసం ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడు. అప్పుడు మన్మధుడు ఆయన్ని తపస్సును భంగపరచడానికి వెళ్ళాడు. మూడవ కన్ను తెరిచి ఆ మొక్క అంటే భస్మం చేశాడు, మసి చేశాడు, మన్మధుడిని మసి చేశాడు. ఆ చేసిందే ఈ కామ దహనోత్సవం అంటే త్రయోదశి అన్నమాట. పూర్ణిమ ముందు త్రయోదశి వస్తుంది కదా, ఆ త్రయోదశి నాడు ఆయన కళ్ళు తెరిచి దహనం చేశాడు. కామదహనం అంటారు ఆ రోజు, కామదహనోత్సవం కూడా దానికి గుర్తుగా చేసుకుంటూ ఉంటారు. హోలికా పౌర్ణమి ముందు రోజు ఈ పాత కర్రలు, చెక్కలు, చెత్త చెదారం తెచ్చి ఒక కాముని దహనం చేస్తారు. దీనికి సింబాలిక్ గా ఏం చెప్తాము అంటే, అరిషడ్ వర్గాలు ఉంటాయి, కామ, క్రోధ, లోభ, మోహ, మద, మత్సర్యాలు ఈ మనలో ఉంటాయి. వీటిని ఆ శివుడు మనలో నాశనం చేసి మనకు ఒక ప్యూరిటీ ఇచ్చి మనల్ని మోక్షానికి దగ్గరగా తీసుకెళ్తాడు. మనిషి అంటేనే అరిషడ్ వర్గాలు కలిగిన వాడు, అవి లేకపోతే మనిషే కాడు. అవన్నీ ఎలా పోకూడదే, మనం ఎన్ని తపస్సులు చేసినా ఎన్ని సాధనలు చేసినా పోవు. కాబట్టి ఈ కామదహనోత్సవం జరిగినాడు మనలో అరిషడ్ వర్గాలను కూడా ఆయన నాశనం చేస్తాడు అని చెప్పాడు. తర్వాత దీనికి గుర్తుగా మనకి ఏంటంటే రెండు ఉంటాయి. ఆ పౌర్ణమి నాడు వసంతోత్సవం జరుపుకుంటాం. అంటే వసంత మాసానికి, అంటే వసంత ఋతువుకి ఆహ్వానం పలుకుతాం, స్వాగతం, సంతోషంగా పలుకుతూ మనం ఏం చేస్తామంటే, పసుపు ఇప్పుడు ఏదో రకరకాల రంగులు కొట్టుకుంటూ ఉంటాం కాదు, వసంతం అంటే పసుపు నీళ్లు. అలాగే స్మెల్ కూడా పసుపు వాసన రావాలట. అవి జల్లుకుంటూ మనకి ఆ శివుడి యొక్క ఈ తీర్థం లాంటిది అన్నమాట. మన మీద మనం కొట్టుకున్నామంటే ఆయన అక్కడ నుంచి అలా వర్షిస్తున్నాడు, ఆయన కళ్ళు వర్షిస్తాడు. ఇప్పుడు రకరకాల రంగులు, కళ్ళు అన్ని పోయేటట్టు వాడతారు, హోలీ వాడతారు. ఈ పౌర్ణమి నాడు చాలా విశిష్టమైన పౌర్ణమి. ఈ పౌర్ణమి నాడు హోలీ పౌర్ణమి అంటారు. దీనికి ఒకటి ఏంటంటే తార్కాణం, హోలిక అనే ఒక రాక్షసి, ఆ విష్ణుమూర్తి భక్తుడైనటువంటి ప్రహ్లాదుడు. ఆ హోలీ ఎవరు మళ్ళా, హోలిక హిరణ్యకశిపుడు చెల్లెలు. ఈ విష్ణుమూర్తి భక్తుడు అనేసరికి ఆ హిరణ్యకశిపుడు మండిపోతుంది, వాళ్ళ సంతతైన హోలిక మండిపోతుంది. ప్రహ్లాదుని ఎలాగైనా మసి చేయాలి అని చెప్పేసి వెళ్ళి ఆవిడ నాశనం అవుతుంది. ఆయన మసి చేయాలనుకున్న ప్రహ్లాదుని చెప్పి ఆయన శక్తికి విష్ణుమూర్తి కాపాడడం వల్ల అయితే ఇంకోటి అయితే ఈ హోలిక ఆవిడకి స్వయంగా దహించబడుతుంది అన్నమాట. అంటే దీనిలో కూడా ఒక సింబాలిక్ గా మనం ఏం చెప్తామంటే, మనకి మనలో చెడు పైన మంచి విజయం సాధిస్తుంది. చెడు అంటే హోలిక, మంచి అంటే ప్రహ్లాదం అని తీసుకుంటే, అకారణంగా వెళ్ళిన ఇంకో రకమైన చెడిపోయిన మంచికి విజయం సాధిస్తారని గుర్తే హోలికా పౌర్ణిమ. ఈ హోలీ పౌర్ణమి నాడు ఇలా జరిగింది. ఒకటేమో ఈ పరమశివుడికి సంబంధించినటువంటి ఆ విశేషం ఒకటి చెప్పబడుతుంది, రెండేమో ఈ ప్రహ్లాదుడు ఈ చరిత్ర చెప్పబడుతుంది. దీన్నే డోలా పూర్ణిమ అంటారు. ఎందుకంటే కృష్ణుడు ఆ రోజు ఉయ్యాల్లో వేశాట, కృష్ణుడు పుట్టాడు కదా, ఉయ్యాల్లో వేస్తాం కదా మన పిల్లలు పుట్టాడంటే, అందుకు గుర్తుగా బాలకృష్ణుడు ఇప్పుడు కూడా ఉత్తర భారతదేశంలో ఒక ఉయ్యాలు వేసి ఇంట్లో కృష్ణాష్టమి మన అందరూ ఎలా జరుపుకుంటామో ఆ కృష్ణ పాదాలు అలా వేసుకుని ఆనందపడతామో బాలకృష్ణుడిని, ఈ బాలకృష్ణుడిని ఉయ్యాల్లో వేసి ఆ ఉయ్యాల్లో ఊపుతున్నట్టుగా చేసి డోలా పూర్ణిమ కూడా చేసుకుని సంతోషపడుతూ ఉంటారు. ఇందాక మనం ఒక మాట అనుకున్నాం, శివుడికి సంబంధించిన విశేషం ఏంటంటే, ఈ మధుర నగరంలో మధుర మీనాక్షి సుందరేశ్వరు ఉంటారు. వాళ్ళిద్దరికి కళ్యాణం ఆ రోజు జరిగిందట. ఆ కళ్యాణం ఆ రోజు పౌర్ణమి నాడు జరిగింది. అదొక విశేషం. ఆ మధురైలో ఈ రోజు కూడా ఆ శివ కళ్యాణం జరుపుతూ ఉంటారు. అలాగే తమిళనాడు అంతా ఒక ఆచారంగా శివపార్వతుల కళ్యాణం ఆ పౌర్ణమి నాడు జరుపుకుంటారు అన్నమాట. ఆ మధురైలో జరిగే మీనాక్షి సుందరేశ్వరం తలుచుకుని ఈ తమిళనాడు ముఖ్యంగా శివపార్వతుల కళ్యాణం జరుపుకోవడం అది ఆనవాయితీ అనమాట. మన శివరాత్రి నాడు జరుపుకుంటాం మన ఆంధ్రప్రదేశ్ లో. అది పక్కన పెడితే తమిళనాడు అంతా కూడా శివ కళ్యాణం జరుగుతుంది, శివపార్వతుల కళ్యాణం జరుగుతుంది. ఎందుకు జరుగుతుందంటే వాళ్ళకి ఇంకో బలమైన కారణం ఉంది. కంచి కామాక్షి అమ్మవారు ఉన్నారు.
అంటే పరమేశ్వరుడు ఒక రోజు ఇలా కూర్చుంటే ఆవిడకి ఏదో సరసం ఆడాలనిపించి వెనక నుంచి వచ్చి ఈ కళ్ళు మూస్తుందట. ఈ కళ్ళు మూసేసరికి మొత్తం జగత్తంతా అంధకార బంధురం అయిపోయింది. చీకటి, మొత్తం చీకటి. ఈయనకేం అర్థం కట్లేదు, ఏంటి ఏంటి తీ వదులు వదులు అంటున్నాడు. మన ఇళ్లలో కూడా సరదాగా చేసుకున్న దాగుడు మొదలు అంటామే, అలా కళ్ళు మూస్తే ఆవిడ సరదాగా వచ్చింది. దాంతో ఆయనకు కోపం వచ్చింది, ఏంటి పిచ్చి పనులు ఏంటి ఇది అని చెప్పి గట్టిగా కేకలేసాడు. దాంతో స్వయంగా ఆడవాళ్ళకి అలకంటే మామూలే కదా, అమ్మవారికి కూడా అలక తప్పలేదు, అలిగి కంచి వెళ్ళిపోయింది. ఆయన వెళ్ళేసి మళ్ళా ఆలోచించుకుంది, మందే తప్పు కదా, ఆయనంతా ఆయనే మళ్ళా నా మీద అనుగ్రహిస్తే గానీ నేను ఆయన దగ్గరికి వెళ్ళాలని చెప్పి అలిగి పుట్టింటికి వెళ్ళిపోయింది అంటారే, అలా ఆవిడ కూడా కోపం వచ్చి వెళ్ళిపోయింది. అక్కడ మామిడి చెట్టు కింద కూర్చుంది, పరమేశ్వరుడి గురించి తపస్సు చేసుకోవడం మొదలెట్టింది. నువ్వే కరగాలి, నువ్వే నేను తీసుకెళ్ళాలి, వచ్చిన వాళ్ళకి నువ్వే తీర్చాలి. అలాగా ఒక ప్రాయశ్చిత కర్మకాండ అని ఒక ప్రాసెస్ ఉంటుంది. మనం ఏ తప్పు చేసినా ప్రాయశ్చితం చేసుకోవాలనేది శాస్త్రాల్లో ఉంది. ఎవరికైనా సరే, మనకైనా దేవి దేవతలకైనా ఎవరికైనా అప్రాయశ్చితం కోసం ఒక కర్మకాండ ఒక రోజుతో పూర్తవుతుంది అన్నమాట. అప్పుడు శివుడు చచ్చినట్టు దిగొచ్చి ఆవిడ అలక తెచ్చి బతిమాలి మళ్ళా తనతో తీసుకెళ్తాడు అనమాట. అప్పుడు ఈ శివపార్వతుల కళ్యాణం అక్కడ కంచిలో జరిగింది అన్నమాట. ఇప్పుడు కూడా కంచిలో ఆ పౌర్ణమి నాడు ఈ కంచి కామాక్షి యాకాంబరేశ్వరుడు వాడిద్దరి మధ్య చాలా ఘనంగా చాలా వైభవంగా ఆ కంచిలో నిర్వహిస్తూ ఉంటారు. దానికి మొత్తం భారతదేశంలో ఎక్కడెక్కడ వాళ్ళు అందరూ వచ్చి అది చూడాలి, కళ్ళారా చూడాలి. స్వయంగా ఆ రోజు అక్కడే వాళ్ళు కూర్చుని ఉంటారు, వాళ్ళకి జరుగుతూ ఉంటే అద్భుతమైన పండగ అన్నట్టుగా ఇది కూడా కంచి కూడా మనకి తమిళనాడులో ఉంది కదా. అవునండి, అక్కడ మీనాక్షి సుందరేశ్వరులు మధురైకి చెందిన తమిళ్లో ఉన్నారు. కాబట్టి తమిళంలో ఈ శివ కళ్యాణం అనేది ఎక్కువగా కంచి గాని మధురై గాని ఈ శివ కళ్యాణం ఖచ్చితంగా జరుగుతుంది. అక్కడికి అందరూ తరలి వెళ్తారనమాట. ఆ వస్తువు అంటే మనకి శ్రీరాముకి మన రాములు వారు కళ్యాణానికి అందరూ ఎలా వెళ్తాం, భద్రాచలం కానీ అయోధ్య కానీ ఎలా వెళ్తాం, అలాగా తమిళనాట ఆ శివ పార్వతుల కళ్యాణం చాలా అంగరంగ వైభవంగా జరుగుతూ ఉంటుంది. ఈ శివుడికి సంబంధించినటువంటి శివపార్వతికి సంబంధించినటువంటి ఈ మాసంతో పాల్గొన మాసంతో ఉన్నటువంటి లింక్. సో ఖచ్చితంగా ఇప్పుడు పెళ్లి చేసుకుంటున్నారు, మనకి ఆనందంగా ఉన్నప్పుడు భగవంతుడు తొందరగా గిఫ్ట్లు ఇస్తాడు కదా. ఎదురు రాంగ్ ఎవరైనా సరే మనం కూడా ఆనందంగా ఉంటే ఎదురే ఇస్తాం, లేదంటే మూడు బాగాలేదు అంటాం. అలాగా ఇప్పుడు మన్మధుడు మర్చి చేసినప్పుడు అడ్డంగా వెళ్ళి మనం మీద అడిగాం అనుకో, మనం కూడా మర్చి చేసి పడేస్తాడు. ఈ కళ్యాణం చేసుకుంటుంటే అది ఎవరికైనా కళ్యాణం అంటే కళ్యాణమే కదా. ఆ టైంలో మనంతా వెళ్ళి కళ్యాణం తిరిగిస్తే చాలు, మన అభిష్టాలు తీరుతాయి, ఇంకోటి అక్షంతలు వేసుకుంటే చాలు అనే అభిప్రాయంలో మనంతా ఉంటాం. అయితే దీనికి నువ్వు రామాయణం రామాయణం కానీ మహాభారతం కానీ ఫాల్గుణ మాసంతో లింక్ ఏంటి? ఎప్పటి నుంచి ఉంది? మాసాలు ఎప్పటి నుంచి ఉన్నాయి కదా. ఈ ఫాల్గుణ మాసం యొక్క వైశిష్ట్యం అప్పుడు ఎలా కనపడింది అని చూస్తే మరి ముహూర్తం అలా కుదిరిందో పెద్ద పెద్ద వాళ్ళు అలా పెట్టారో తెలియదు. కానీ రాముల వారు ఈ రావణుడి మీద యుద్ధం ఉంటుంది కదా, యుద్ధం ఈ ఫాల్గుణ మాసంలోనే జరిగింది. ఈ పాడ్యం నాడు అంటే మొట్టమొదటి రోజే యుద్ధానికి బయలుదేరాడు. వానరసేన అంతటి తీసుకుని లంక ఈ సేతు కట్టారు కదా, దాని నుంచి యుద్ధానికి బయలుదేరి ఆ రోజు యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమైన తరువాత ఆ రావణాసురుడిని అమావాస్య నాడు, ఇవన్నీ ఉన్నాయి రామాయణంలో, హతమార్చాడు. అమావాస్య నాడు, పాల్గొన అమావాస్య నాడు చంపేశాడు. అక్కడ తర్వాత ఆ తిథుల ప్రకారం చూస్తే త్రయోదశి నాడు ఇంద్రజిత్తు లక్ష్మణుడు మూర్ఛలేటట్టుగా ఒక బాణం వేశాడు. వాళ్ళిద్దరి మధ్య కూడా 3 రోజులు యుద్ధం జరుగుతుంది. ఆ 3 రోజులు జరిగితే అక్కడ పడడం, తర్వాత మనం ఆయన్ని రక్షించడం, ఈ సంజీవుని పర్వతం తేవడం అని మనకు తెలిసిన విషయం. ఏదేమైనా రావణాసురుడు అంతమందించింది కూడా ఈ ఫాల్గుణ మాసం అమావాస్య నాడే అంతమందించాడు. సో అంటే దుష్ట శిక్షణ కూడా ఈ మాసంలో జరిగింది అనమాట. ఆ జరిగింది ఇది. ఇంకా మహాభారతాన్ని విషయానికి వస్తే ఫాల్గుణ మాసానికి దాన్ని బట్టే ఫల్గుణ నక్షత్రాల్లో అంటారు కదా, అర్జునుడి యొక్క మరొక పేరే ఫల్గుణ. ఆ అర్జునుడి ఫల్గుణ నక్షత్రంలో జన్మించాడు ఆయన. అర్జునుడు కాబట్టి ఆయనకి ఆ నక్షత్రంలో జన్మించాడు. అది మహత్తరమైన నక్షత్రం, విష్ణుమూర్తి యొక్క నక్షత్రం, దేవతాగణం కాబట్టి ఆయన ఫల్గుణాన్ని కూడా అర్జున ఫల్గుణ కిరీటి అని మనకి అది తలుచుకోమంటారు. పిడుగులు పడుతుంది, అది వాడుకలా ఉంటుంది. దానికి దీనికి కూడా ప్రత్యేకించి కథలు ఉన్నాయి, లేదు. అర్జునుడి యొక్క కీర్తిమంతమైనటువంటి ఆ మంత్రం
ప్రభావం వల్ల పిడుగు మన దగ్గరకు పడకుండా ఒక వేరే చోట వేరే చోట పడుతుంది. ఓకే. దానికి అర్జునుడు మహావీరుడు, దానికి సంబంధించిన ప్రత్యేకించి ఒక కథ ఉంటుంది. ఓకే. అలాగే ఇది విష్ణుడికి ప్రీతికరమైన మాసం, చాలా అద్భుతమైన మాసం. విష్ణు 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 అన్నాం కదా, ఈ విష్ణువుని అచ్యుత అనంత గోవింద జాగ్రత్తగా వింటే ఈ 3 మంత్రాలు కాదు, అంటే ఓం నమ శివాయ పంచాక్షరి, ఓం నమో భగవతే వాసుదేవాయ అష్టాక్షరి, ఇలా ఎలా చెప్తున్నామో ఆ వాటితో సంబంధం లేకుండా, ఈ మంత్రాలు ఈ ఓంకారాలు బీజాక్షరాలతో సంబంధం లేకుండా అచ్యుత అనంత గోవింద అంటే అనంతమైనటువంటి ఫలితాలు. విష్ణుమూర్తికి ఎన్నో పేర్లు ఉండొచ్చు, సహస్రనామాలు అంటే 1000. అవన్నీ వద్దు. ఏదో అనారోగ్యాలు వచ్చినా, ఇంకోటి వచ్చినా, ఇంకో కష్టాలు వచ్చినా అచ్యుత అనంత గోవింద అనే 3 పదాలతో మన కష్టాలన్నీ కడతెరుతాయని చెప్పేసి ఋషివాక్కు. ఓకే. ఇంకే మనం ఏం చేసుకుంటే మనకేమో కష్టం అనిపించింది, ముఖ్యంగా ఏదో ఎన్నో మంత్రాలు చదివేసి ఆ శక్తి తెచ్చుకోవడానికి మనకు శక్తి లేదు. అలాంటప్పుడు సామాన్యులు కూడా, జనసామాన్యంలో అచ్యుత అనంత గోవింద అంటే సింపుల్ గా మనకు కొన్ని టెక్నిక్స్ ఇచ్చేసారు. ఇవన్నీ చదవడి ఇన్ని పూజలు చేయలేమండి, ఇన్ని వ్రతాలు చేయలేదు, వాళ్ళ కాబట్టి చెల్లిందని మాకంత లేదు. సామాన్యులు అచ్యుత అనంత ఏ మంత్రాలు చదివాలి, అన్నిటికీ అన్ని ఉన్నాయి మనకి, అసలు చెయ్యాలే తప్పితే ఈ అచ్యుతానంత. ఇంకోటి ఏంటంటే గొప్ప విశేషం, అర్జునుడు ఫల్గుణ మాసంలో పుట్టాడు. ఫల్గుణ ధర్మరాజు అట్ ద సేమ్ టైం భీముడు కూడా ఈ ఫల్గుణ మాసంలోనే పుట్టారు. అలాగే కౌరుల్లో ఉన్నటువంటి దుర్యోధనుడు, దుశ్శాసనుడు వీళ్ళు కూడా ఫల్గుణ మాసంలో, అంటే ప్రత్యేకించి చూసి పుట్టపోయినా ఆ మాసం యొక్క ప్రాసెస్ అలాంటిది అనమాట. సరే వీళ్ళేదో ఇదేం కాదు కదా. అలాగే అవతార పురుషులు ఉంటారు కదా, అంటే మహా అద్భుతమైన అవధూతలు కానీ వీళ్ళు కూడా ఎక్కువగా ఫాల్గుణ మాసంలో పుడుతుంటారు. కృష్ణ చైతన్య ప్రభు అని చెప్పి ఉంటారు, శ్రీకృష్ణుడి తత్వాన్ని ప్రపంచానికి మనకి చూపించిన ఆయన. అలాగే మనందరికీ తెలుసు రామకృష్ణ పరమహంస. 2 అలాగే చూసుకుంటే రామకృష్ణ పరమహంస పుట్టారని చెప్పుకున్నాం. దయానంద సరస్వతి అని ఆర్య సమాజ స్థాపకుడు ఆయన కూడా పాల్గొన మాసంలో పుట్టాడు. తర్వాత మనకి ఈ మధ్వాస్ అంటాం, మధ్వాలు. ఆ మధ్వాస్ అంటే ఈ వైష్ణవతనమే పూజించేవాళ్ళు. మనకంటే మంత్రాలయం రాఘవేంద్ర స్వామి, ఆ మహాత్ముడు కూడా సద్గురువులు, జగద్గురువులు వీళ్ళని ఏ విధంగా అనుకోవచ్చు మనం. ఆయన కూడా నవమి నాడు ఈ ఫాల్గుణ మాసంలోనే పుట్టాడు. అంటే ఎలాంటి పర్సనాలిటీస్ వాళ్ళు, ఒక ప్రభావాన్ని ప్రపంచవ్యాప్తంగా చేసినటువంటి ప్రభావాన్ని, భగవత్ స్వరూపాన్ని ప్రపంచానికి అందించిన వాళ్ళు. ఇప్పుడు మనకు అనుకున్నటువంటి ఈ దయానంద సరస్వతి లాంటి వాళ్ళు కూడా ఎన్నో సామాజికంగా ఎన్నో మార్పులు, విప్లవాలు తీసుకొచ్చినటువంటి మహాపురుషులు వాళ్ళంతా. తర్వాత ఈ మహాపురుషుల మాట ఏముంది అనుకుంటే కనుక, ఈ పాలక్కడలిలోంచి లక్ష్మీదేవి ఉద్భవించింది కూడా ఈ ఫాల్గుణ మాసంలోనే. బహుళాష్టమి నాడు ఆవిడ కూడా భూమి మీదకి విష్ణుమూర్తి భార్యగా అక్కడ ఉంటే ఈ అమృత మదనంలోంచి, పాలకడల్లోంచి ఉద్భవించింది ఈ ఫాల్గుణ మాసంలోనే. సరే, అందరూ స్వామి శరణమయ్యప్ప అంటూ దీక్ష చేస్తాం అన్ని మనం చూస్తుండగా, ఆ హరిహర సుధుడు అంటే అయ్యప్ప కూడా ఈ ఫాల్గుణంలోనే వినడానికి ఎంత బాగుంది అసలు నిజంగా. ఇంతమంది సరే, సీతమ్మ తల్లి ఆయనకి ఆయన పొలం దున్నుతూ ఉంటారు. ఆ పొలం దున్నుతూ ఉంటే ఆ నాగలికి అడ్డు వచ్చింది. స్వయంగా అయ్యో నిజ తల్లి ఇక్కడ పోకుండా భూమిలోంచి దొరికింది కాబట్టి అది కూడా ఫాల్గుణ మాసంలోనే ఆవిడ తల్లి కూడా ఉద్భవించింది. అందుకని ఈ ఫాల్గుణ మాసంలో లక్ష్మీదేవికి కానీ, ఈ సీతమ్మ వారికి కానీ, అలాగే ఇప్పుడు మనం ఇందాక చెప్పిన రాఘవేంద్ర స్వామి కానీ ఆ పుట్టిన గుర్తుగా మనం అలాగే చేసుకోవచ్చు అన్నమాట. ఈ ఫాల్గుణ మాసం చాలా ప్రసిద్ధమైనది. అన్నమాచార్యకి తెలుసు ఏమిటి, ఆయన దేహత్యాగం చేసింది కూడా ఈ ఫాల్గుణ మాసంలో. ఆయన ఫాల్గుణ మాసంలోనే వెళ్ళిపోయారు, లీనమైపోయారు వెంకటేశ్వర స్వామిలో. ఆయన లీనమైపోయారు, అది ఒక విశేషం. ఆ తర్వాత ఇంతమంది పుట్టారు, ఇన్ని వ్రతాలు ఇందులో చెప్పబడ్డాయి, ఇన్ని వ్రతాలు చేయబడ్డాయి. వీటిలో ఏది కూడా కష్టతరంగా మనకేం చెప్పలేదు. ఏదో ప్రత్యేకించి అదేదో కావాలి ఇదేదో కావాలి, జస్ట్ పాలు గోవింద అని ఒక నామం ఇందాక చెప్పాను కదా, గోవింద. ఇక అమావాస్యను కూడా మనం వదిలిపెట్టక్కలే, ఇది పితృదేవతలకి. ఏ అమావాస్య పితృదేవతలు. అలాగే ఈ ఫాల్గుణ మాసంలో ఈ పితృదేవతలకు అమావాస్య, దీన్ని కొత్త అమావాస్య అంటారు. ఎందుకంటే అంత ముందు చైతన్యం వస్తుంది, మళ్ళా కొత్త సంవత్సరం వస్తుంది కదా, కొత్త సంవత్సరం ముందే వచ్చే అమావాస్య కాబట్టి ఇది పవర్ఫుల్, కొత్త అమావాస్య అంటారు. ఈ రోజు నాడు పితృదేవతలందరినీ స్మరించుకుని తర్పణాలు ఇలాంటి కర్మకాండలన్నీ చేస్తే వాళ్ళు తరిస్తారు.
వాళ్ళు దీవిస్తారు, వంశాలు బాగుండాలని చెప్పి వాళ్ళు దీవిస్తారు అని కూడా మనకి ఇందులో చెప్పబడింది అన్నమాట. ఈ రోజు ఆ రోజు మంచి రోజు చెడ్డ రోజు అని లేకుండా ఫాల్గుణ మాసం అంతా మంచి రోజు, అన్ని మంచి రోజులే, 30 రోజులు. ఈ విధంగా అమావాస్యతో సహా ఈ బహుళపక్షం మంచిదా, శుక్లపక్షం మంచిదా, నిజంగా తిథి యొక్క ప్రాసెస్ ఏమిటి, నక్షత్రం యొక్క ప్రాసెస్ ఏమి అక్కలే. ఈ పాల్గొన మాసం నాడు మనం ఏ పని తలపెట్టినా అంతకు ఇన్నింతలు ఫలాన్ని ఇచ్చి తీరుతారు ఎవరైనా. కావాలి ఇందాక మనం అనుకున్నట్టుగా ప్రీతికరమైన విష్ణువు కాదు, వెంకటేశ్వరయ్య కాదు, శివుడు ఇవ్వచ్చు, పుత్ర గణపతి ఇవ్వచ్చు, లక్ష్మీదేవి ఇవ్వచ్చు, జానకీమాత సీతమ్మ ఇవ్వచ్చు, అలాగే మంత్రాలయ రాఘవేశ్వర అంటే ఆ గురుమూర్తులు ఇవ్వచ్చు. ఈ ఫాల్గుణ మాసం మనం మటుకు వేస్ట్ చేసుకోకుండా ఖచ్చితంగా నియమనిష్టలతో భక్తి తత్పరతతో మనం పూజలు కనుక జరిపితే ఏముంది, ఇదంతా ట్రాష్ కాదు, ఇదంతా సౌరమండలంలో సూర్య తేజస్సును అనుసరించి ఈ కాలాలు జరిగాయి. ఋతువులు గాని ఇంకోటి గాని కూడా ఏర్పడ్డాయి. ఇది మనం ఏర్పరచుకునే కాదు. ఋతువు క్రతువు కాదు. ఋతువు అంటే 6 ఋతువులు ఉంటాయి. క్రతువు అంటే యజ్ఞం అని వాడుగా రైమింగ్ కోసం మన వాళ్ళు వాడితే వాడచ్చు, కానీ క్రతువు అంటే ఒక యజ్ఞం. ఈ ఋతువు ప్రతి ఋతువుల్లో కూడా ఏంటి ఒక్కొక్క ఇంపార్టెన్స్ ఉంది. గ్రీష్మ ఋతువు, వసంత ఋతువు, ఇలా ఉన్నాయి కదా. ఈ 6 ఋతువుల్లోనూ ఈ 12 మాసాలు ఉంటాయి. అందులో ఇప్పుడు ఈ వసంత ఋతువుకి ఆహ్వానం పలుకుతూ ఈ శిశిర ఋతువు అయిపోతుంది అనమాట. అంటే ఇక్కడ నుంచి మనకు వేసవి కాలం వస్తుంది. ప్రకృతి పరంగా కూడా చాలా చాలా మార్పులు జరుగుతాయి అనమాట. మరి మనకి వేసవి అని చెప్పి ఎండలేం మండిపోవు. ఫాల్గుణం ఏంటంటే నూలి వెచ్చదనం అంటారే, చాలా స్వీట్ గా ఉంటుంది. అలాంటి వెచ్చదనంలో మనకి అందిస్తుంది అనమాట. ఈ ఫాల్గుణ మాసం గురించి మనకి భాగవతంలో చెప్పారు, భారతంలో చెప్పారు, రామాయణంలో చెప్పారు, విష్ణువుకి చాలా ప్రీతికరం అని చెప్పారు. ఈ రోజుల్లో ఈ దేవతలు కాబట్టి విష్ణుమూర్తి కోసం మనం విష్ణు సహస్రనామం ఒక్కటి చదువుకుంటే చాలంటారు. ప్రతిరోజు విష్ణు సహస్రనామం చదువుకోవచ్చు. నృసింహ ద్వాదశిని ఉంది కాబట్టి ఆ నృసింహ కరావలంబ స్తోత్రం అనే ఒక అద్భుతమైన స్తోత్రం, శక్తివంతమైన స్తోత్రం ఉంది. శత్రువులు ఉంటారని చెప్తారు, దానివల్ల ఎన్నో ఫలాలు ఉంటాయని చెప్పారు. లక్ష్మీదేవి పుట్టింది కాబట్టి కనకదార స్తవం, కనకదార స్తోత్రం చదువుకుంటే చాలా మంచిదని చెప్తారు. ఈ శ్రీరాముడు సీత అక్కడ గెలిచారు కాబట్టి శ్రీ రామరక్షా స్తోత్రం చదువుకుంటే మంచిది. అలాగే ఈ స్తోత్రాలు కూడా మనకు తెలిసినంత వరకు మనం పారాయణాలు చేసి ఫలితాలు పొందొచ్చు అనమాట. నాకేమి రాదని కూర్చోకుండా స్తుతించాలి. స్తుతించేదే స్తోత్రం. ఆ స్తోత్రాలు చెబితే వాళ్ళు తొందరగా ప్రసన్నులు అవుతారు అనేది. ఇవన్నీ మా వల్ల అవ్వదండి, మరీ మంచిది. అచ్యుత అనంత గోవింద ఈ 3 పదాలు అవ్వదనడానికి లేక మా వల్ల ఏది అవ్వదంటే ఇంక మనం చెప్పేదే ఉంది. మనకి నమ్మకం అపనమ్మకంతో సంబంధం లేదు. ఈ 11 నెలలు ఈ సంవత్సరం క్రోధినామ సంవత్సరం ఇంకో నామ సంవత్సరం అయిపోయినా గడిచిపోయినా ఆయా నెలలో మనం ఏమీ చెయ్యలేకపోయినా ఈ ఫాల్గుణ మాసం మాత్రం తప్పకుండా ఇది సర్వదేవతా సమాహారం అనమాట, సమాహారం అనమాట. సర్వ వ్రతాలు చేసుకోవచ్చు. ఇదే వ్రతంలో పౌర్ణమి నాడు మన సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకోవచ్చు, తప్పేం లేదు. కాబట్టి ఈ రకమైన వ్రతాలు చేసుకుంటూ ఆ వ్రతాలు మనకు తోచినటువంటి దానాలు ఇచ్చుకుంటూ మన నలుగురితో సెలబ్రేట్ చేసుకుంటూ వెళితే ఈ ఫాల్గుణ మాసంలో మన జన్మలో చేసిన తప్పులన్నీ కూడా క్షమిస్తాడు. ఎందుకంటే ఇందాక చెప్పినట్టు ఏకాదశి బహుళపక్షంలో వస్తుంది. పాప విమోచన ఏకాదశి అంటాడు మన దానికి. ఆ ఏకాదశి కూడా 24 ఏకాదశులు ఉంటాయి. మొత్తమే 12 నెలలు, ప్రతి నెలకి 2 ఏకాదశి. ఆ ఏకాదశికి ఒక ఏకాదశికి ఒక పేరు కూడా ఉంది. ఆ ఏకాదశి నాడు ఏకాదశి వ్రతం చేసినప్పుడు ఏ ఏకాదశి ఏ ఫలితాలు వస్తాయో చెప్తారు. ఈ ఫాల్గుణ మాసంలో ఇందాక అమలక ఏకాదశి, అమృత ఏకాదశి అది చెప్పాము ఫస్ట్ లో. విజయ ఏకాదశి అంటే దాన్ని విజయ ఏకాదశి అని ఉంటారు. అంటే శుక్లపక్షంలో చేస్తే విజయ ఏకాదశి, విజయం తథ్యం. ఆ ఏకాదశి నాడు విష్ణుమూర్తిని అంటే లక్ష్మీనారాయణని మనం పూజిస్తే విజయ ఏకాదశి. అందులోనే అంత అద్భుతమైనటువంటి పేరు విజయ ఏకాదశి. అలాగే ఈ బహుళపక్షం నెక్స్ట్ 15 రోజులు వచ్చేది అమావాస్య ముందు వచ్చే ఏకాదశి ఏంటి, పాప విమోచన ఏకాదశి. నీ ఇన్నాళ్ళు చేసిన పాపం అంతా నేను తీసిపడేస్తున్నాను, పాపాలను హరిస్తున్నాను అని ఆ స్వామి మనకి చెప్తాడు. కాబట్టి అందులోనే ఒక అద్భుతమైనటువంటి నిక్షిప్తమై ఉంది. అదన్నీ మనం విశ్వాసంతో భక్తితో చేసుకోగలిగితే మన టైం అంతా వేస్ట్ చేయగలేదు. భగవంతుడి దైవబలం ఉంటే 1కి 2 సార్లు మనం విజయాన్ని సాధిస్తాం. అంటే 2 రెట్లు సాధిస్తాం. 1-2 సార్లు అంటే 2 రెట్లు. మనం 1 రెట్లు ఒకటి కొడుకుంటే 2 ఇస్తాడు ఆయన. అందులో ఈ ఫల్గుణ మాసం కదా అనేక రెట్లు ఇస్తాడు. అభీష్టాలు కూడా అలా తీర్చిపడేస్తాడు. నా కోరిక ఇదని మనం ప్రత్యేకించి అప్లికేషన్ పెట్టుకో. ఎప్పటి నుంచో ఎన్నో పనులు అవ్వట్లేదండి.
ఈ మంత్ అంటే ఈ ఫాల్గుణం మటుకు కరెక్ట్ టైము మనకి. ఈ ఫాల్గుణంలో మిగిలిన నెలలో ఏమిటి, ఉగాది వచ్చింది ఆ చైత్ర అది తర్వాత చెప్పుకుందాం. ఈ ఫాల్గుణ మాసాన్ని మటుకు ఎక్కడ టైం వేస్ట్ చేసుకోకుండా ఏ రోజు కూడా నిత్యం మనం పూజలు చేసుకుంటూ, దానికి గంటల లెక్కలు ఇందాక చెప్పే కదా, మనం తోచిందే మనం చేసుకుంటూ నదీ స్నానం, కుదిరిన వాళ్ళు నదీ స్నానం చేయొచ్చు, లేదా తలుచుకుని భగవంతుని మామూలు స్నానం చేసుకోవచ్చు. మనకు వండుకున్నదే నైవేద్యంగా చెప్పేటారు. అదనం ఏం లేదంటే ఆయనకి పాలు, పాల సముద్రంలో ఉంటాడుగా, అంటే పాల ప్రియుడేగా, ఆ పాలగడలో ఉంటాడు కాబట్టి పాలు నైవేద్యం పెట్టి ఆ పాలే మనం ప్రసాదంగా తీసుకుంటే చాలా అద్భుతమైనటువంటి ఫలితాలు మనకు వస్తాయి. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాబట్టి అందరూ ఈ ఫాల్గుణ మాసంలో ఖచ్చితంగా చేసి తీరాలి అని అనుకుంటే ఆ భగవంతుడు ఎక్కడో మన వైకుంఠంలో ఉండడు, మన భూలోకంలో వచ్చి మనతో పాటే ఉంటాడు, మన పూజలు అందుకుంటూ ఉంటాడు. ఆయన విష్ణుమూర్తి కావచ్చు, కైలాసంలో పరమశివుడు కాబట్టి వాళ్ళందరూ మన దగ్గరే భక్తుల దగ్గరే ఉంటాడు. కాబట్టి ఖచ్చితంగా మనం అందరం ఆ పూజలు, కలియుగ దైవం వెంకటేశ్వర స్వామి ఇందాక చెప్పుకున్నాం, తెప్పోత్సవం పాల్గొన మాసంలో ఆయన కూడా విశిష్ట పూజలు అవి జరుగుతాయి. అందులో ఏవి సమస్య లేదు, సందేహం లేదు. అందరూ కూడా మన అందరం కూడా ఈ ఫాల్గుణ మాసంలో మన శక్త్యానుసారం, మనకు సమయం తక్కువ ఉంది అనుకుంటాం కదా, శక్త్యానుసారం ఈ దేవీ దేవతలను మనం పూజలు చేసి అర్చనలు చేసి వాళ్ళ కృపకి పాత్రలు అవుతాము. మరొక విషయంతో మళ్ళా కలుద్దాం. నమస్కారం.